పక్కన కళ్యాణ మండపం స్కూలు, ఆ పక్కన చూస్తే టెంపుల్. మా పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది. నైట్ 10:30కి బస్సు దిగిద్ది. పక్కనే కదా సెంటర్. వచ్చేసింది అమ్మ పడుకున్నామంటే బ్యాగ్ తీసుకుని వచ్చేసింది. ఇక్కడ వైన్ షాప్ పెడతారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. కనీసం మేము అర్ధరాత్రి కడుపులోకి వస్తే ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి అడుగు దూరం. మగ మనిషి ఉన్నా లేకపోయినా మేము వెళ్ళి మా అంతటి మేము మా పనులు చేసుకోగలుగుతున్నాం. సాయంకాలం మొదటినంగానే మన బజారే మనోళ్ళని అటు ఇటు రౌండ్లు వేస్తాం. మాకు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండదు. నా పిల్లోడి వయసు 17 ఏళ్ళు. ఇట్లా 10 మంది వెళ్తుండే చూసి ఇవాళ యూత్ ఎలా ఉన్నారు, మంచి కన్నా చెడుకు ఎక్కువ ఆకర్షణ అయ్యే రోజులు పెడితే ఊరు బయట పెట్టాలి. రాత్రి వెళ్తే అనగానే వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, మీకు ఇచ్చే డబ్బులు పింఛనే డబ్బులు ఎక్కడయ్యమ్మా ఇవేనని అన్నాడు. మాకు సరైన సమాధానం దొరకల. ఇంట్లో వంట చేసుకోవాలా, పిల్లలకి అన్నం పెట్టుకోవాలా, బట్టలకు అన్నం పెట్టుకోవాలా. రాత్రి 10:30, 11ంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు తెచ్చిన సమాధానము, మేము గవర్నమెంట్ రూల్ దాటి ఎటువంటి పని మేము చేయట్లా, రూల్ ప్రకారంగా చేస్తానని అంటున్నారు. అదేమంటే స్కూల్కి 100 మీటర్ల దూరం ఉందంట, గుడికి 100 మీటర్ల దూరం. అంటే ఫ్యామిలీకి 100 మీటర్ల దూరాన ఉండకూడదా? ఫ్యామిలీ మయానైతే పెట్టొచ్చా? ఇది ఎంతవరకు అండి న్యాయం? మీరు చెప్పండి. ఏమన్నా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ చెప్పండి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేమేం చేయమమ్మా, మాదేమి లేదు, అన్ని పకడ్బందీగా జరిగిపోయి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి దన్నే చేస్తారా చెయ్యండి అని మగ మనుషుల మీదకి వచ్చారు వాళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇక్కడ మాత్రం వైన్ షాప్ పెడితే మేము ఇల్లు వాకిలు వదిలేసి పిల్ల జల్లతో ఎల్లు షాప్ లోనే కూర్చుంటాం. అంతే, ఇల్లు వాకిలు వదిలేస్తాం. 10 రోజులైనా వదిలేసి మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు భద్రత అనేది ఉండదు. ఊరినే మన ఊరు తిరణాలు జరిగితేనే అక్కడ పెవలుంటే ఇక్కడ తాగి మా సందు అక్కడ ఉండిద్ది. వస్తారు, ఉత్సవం వస్తారు, పోసేసి కనీసం అక్కడే తొల్లాడతారు. మేము కనీసం బయటకు వచ్చే భద్రత ఆ ఒక్కరోజే ఉండదు. ఇప్పుడు జీవితాంతకాలం పడాలి మేము ఆ బాధ పడలేము. మేము ఇక్కడ ఉండాలంటే వైన్ షాప్ ఇవ్వాలి, లేకపోతే మేమన్నా వచ్చి ఈ షాప్ లో ఉంటాం. ఇది మాత్రం గ్యారెంటీ. దీనిలో మార్పు అనేది ఉండదు. నా పేరు రజని. నేను స్వామి స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలకు మనం నీతి పాఠాలు చెప్పేటప్పుడు గుడి పవిత్రం, బడి పవిత్రం అని చెప్తాం కదా. ఆ 2 ప్లేసుల మధ్య ఈ వైన్ షాప్ పెడతాం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇక్కడ మాకు స్టడీ అవర్స్ జరుగుతాయి. పిల్లల్ని, ఆడపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని మా మీద నమ్మకంతో పేరెంట్స్ పంపిస్తున్నారు. వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు ఇక్కడంతా కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు. పిల్లల కోసం వాళ్ళ పనులు మారుకోరు కదా, వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు. మాకేం ఇబ్బంది లేదని. ఇలా వైన్ షాప్ ఉండటం వల్ల మనకందరికీ తెలిసిందే. రోజు న్యూస్ పేపర్లో ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. వాళ్ళు తాగటం వల్ల ఎంత విచక్షణ రహితంగా ఎన్ని రకాలు బాలికల మీద జరుగుతున్నాయి అనేది మనం నిత్యం గమనిస్తున్నాం కదా. ఇటువంటి ప్రదేశంలో గుడి, బడి, కళ్యాణ మండపం, ఇన్ని ముఖ్యమైన ప్రదేశాలు అంతా కూడా హౌస్ వైఫ్స్ అనమాట. బయటికి రాని వాళ్ళు, ఇక్కడంతా కూడా బయటికి రాని వాళ్ళు. ఇలాంటి ప్లేసెస్ లో ఇది పెడతాం ఎంతవరకు కరెక్ట్? ఇన్కమ్ సంపాదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి. పెన్షన్ అనేది అది అసలు ఒక పొలిటికల్ వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావట్లేదు. పెన్షన్ కి దీనికి సంబంధం ఏముంది? అసలు మొత్తం మద్యమే చేస్తే 1993లో సారాయి ఉద్యమం ఏపీలో చేసినట్లుగా అసలు మొత్తం మద్యమే తీసేస్తే ఇంకా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రతిరోజు మగవాళ్ళు తెచ్చే డబ్బు మొత్తం ఇంట్లోనే ఉంటుంది కదా, దానికి 2 పెన్షన్కి వచ్చే 2 అంత ఇన్కమ్ ఉంటుంది. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, 700 వైన్ షాప్ లోనే తగలబెడుతున్నారు. ఇక వాళ్ళు ఇచ్చే డబ్బులతో పోల్చుకుంటే వీళ్ళు సంపాదించే సంపాదన ఎంత ఉంది? కానీ ఆడవాళ్లు వ్యతిరేకిస్తే ఎలాంటిదైనా జరుగుతుందంటానికి మనకు ఆంధ్రప్రదేశ్ లో 1993లో జరిగిన సారాయి ఉద్యమమే ఎగ్జాంపుల్. ఇక్కడైతే గనక వైన్ షాప్ పెడతానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేటేరు గ్రామ మహిళలు అనేది ఒప్పుకోవడం అనేది జరగదు. ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ లో ఉన్న అనగాని గారి బ్రదర్ గారు అలా అంటాం ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలకు అన్ని కూడా చట్టం పరిధిలోకే రావు. చట్టాన్ని మీరు కూడా మనం కొంచెం చేయొచ్చు. అది మంచి అయితే గనక ఇంకా చేయొచ్చు. అది మనం చట్టం పరిధిలో ఉంది అవన్నీ చెప్పడం కరెక్ట్ గా